పేరుతో ఆరాధిస్తారట. మార్గశీర్ష ఏకాదశి నాడు విష్ణువు కేశవ నామంతో చెప్పబడతాడు. తర్వాత పుష్యమాసంలో నారాయణ, అలాగే కేశవ, నారాయణ, మాధవ అంటూ వస్తూ 12వ నామం దామోదర అవుతుంది. అది సరిగ్గా కార్తీక మాసంలో దామోదర నామం వస్తున్నది. అందుకే కార్తీక మాసం దామోదర ప్రధానంగా ఉన్నది. దామోదరుడు అనే మాటకి సమస్త లోకములు తనలో కలవాడు అని వైదికార్థం. దామములు అనగా లోకము, ఉదరమనగా లోపలి భాగము. లోకములన్నీ లోపల కలవాడు దామోదరుడు, నారాయణుడు. ఇది ఒక అర్థం. ఆయన కృష్ణావతారం ఎత్తినప్పుడు యశోదమ్మ చేత రోటికి తాటితో కట్టబడ్డాడు ఆయన. అలాగే తాటితో బంధింపబడినటువంటి ఉదరము కలవాడు, దామం అనగా త్రాడు. ఆ త్రాడుతో బంధింపబడినటువంటి ఉదరము కలవాడు కనుక దామోదరుడు. ఈ లీల ఈ మాసంలో స్మరించుకోవాలి. అందుకు విశేషించి దామోదర లీల భాగవతంలో చాలా ప్రధానంగా చెప్తారు. ఆ దామోదరునికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇది.